ఓం శాంతి. దాదీలతో ఉన్న అనుభవాన్ని ఆశాదీది మనకి ఇలా చెప్తున్నారు. ఎందుకంటే చాలా నేర్చుకున్నారు, ఆ సంఘలో ఉంటూ చాలా ముందుకెళ్ళారు, చాలా విశేషతలు కూడా ఉన్నాయి. ఎలా నేను ఇవన్నీ నేర్చుకున్నాను దాదీల సాంగత్యంలో అంటూ ఆశాదీది చెప్తున్నారు. మనం అందరం వినేద్దాము. ఎందుకంటే మనం కూడా ఆ అనుభవాలతోటి చాలా నేర్చుకోవచ్చు, చాలా ముందుకెళ్ళచ్చు. మనము ఇప్పుడు దాదీలతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సరే, మరి ఆశాదీది మాటల్లో ఏం చెప్పారో వినేద్దామా? పెద్దలు వచ్చినప్పుడు వారు తమ దృష్టిని మనపై ఉంచుతారు. అప్పుడు దాదీజీ ఎప్పుడు ఒక ప్రశ్న అడిగేవారు, నువ్వు ఎవరి ఆశవు అని. అంటే నీవు నీ తండ్రి ఆశవా, నిర్మల ఆశవా, లేక బాబా ఆశవా అని అడిగేవారు. ఎప్పుడు బాబా ఆశగా ఉండాలని మనసులో గట్టిగా నాటేసేవారు. ఆ సమయంలో చదువుకోవడానికి అమెరికాకు వెళ్ళే అవకాశం వచ్చింది. కానీ దాదీజీ వెళ్ళవద్దని చెప్పారు. ఎందుకంటే 1971లో అమెరికాలో బాబాకు ఒక పిల్లవాడు కూడా లేరు. కాబట్టి దాదీజీ వెళ్తే ఎక్కడికి వెళ్తావు అని ఆలోచించి అమెరికా వెళ్ళవద్దని, భారతదేశంలోనే చదువుకోవాలని చెప్పారు. ఒకవేళ నేను దాదీజీ మాటల గురించి చెప్పాలంటే నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. ఎందుకంటే మా యొక్క పాలనంతా దాదీల ద్వారానే జరిగింది. దాదీజీ ప్రతి పనిని ఒక బాధ్యతగా చేసేవారు. వారు అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నప్పటికీ ఆ పదవికి సంబంధించిన గర్వం ఏమాత్రం వారిలో ఉండేదే కాదు. దాదీజీ మురళి వినిపించేటప్పుడు ఎప్పుడు నేను అనే పదాన్ని ఉపయోగించేవారే కాదు. దాదీ ఇలా చెప్పారు, దాదీ ఇలా అర్థం చేసుకున్నారు అని తన గురించి మూడో వ్యక్తి ఇలా చెప్పేవారు. దాదీజీ మురళి వినిపించేటప్పుడు ఏ ఆసనంపై కూర్చునేవారో ఆ ఆసనం గురించి ఎప్పుడు ఇది బాబా ఆసనం అనే చెప్పేవారు. బాబా ఆసనంపై మాకు ఎటువంటి అధికారము లేదు. బాబా మనకు తండ్రి, అలాగే సుప్రీం టీచర్ మరియు సద్గురువు కూడా. బాబా తన ఆసనం ద్వారా శ్రీమతాన్ని అంటే ఉన్నతమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తారు, బోధిస్తారు మరియు ఆజ్ఞలను కూడా ఇస్తారు. కానీ మేము కేవలం నిమిత్త మాత్రలం మాత్రమే. బాబా స్థానాన్ని మేము ఎప్పటికీ భర్తీ చేయలేము. నిమిత్త మాత్రమైన మేము ఏం చేయాలి? బాబా మురళి నుండి ఏదైనా విషయాన్ని తీసి ఎవరికైనా పాఠం చెప్పడానికి లేక వారిని సరిదిద్దడానికి ఉపయోగించకూడదు. ఇది మేము ఎప్పుడు చెయ్యలేదు కూడా. కొన్నిసార్లు మురళిలో దొంగతనం వంటి విషయాలు వచ్చినప్పుడు దానిపై ఆధారపడి చాలా పాఠాలు చెప్పవచ్చు, చాలా బోధించవచ్చు. కానీ దాదీజీ ఎప్పుడు బాబా మురళిని వేరొకరి పాఠం చెప్పడానికి లేక విమర్శించడానికి సాధనంగా ఉపయోగించేవారే కాదు. దాదీజీ ఎప్పుడు నేను కేవలం నిమిత్త మాత్రాలని, బాబా మురళి ఎలా ఉందో, ఏ స్థితిలో ఉందో దానిని యథాతథంగా ముందుకు అందించటమే నా బాధ్యత అని చెప్పేవారు. దాదీజీ విధానం వల్ల మనమందరం ఎంతగా ప్రభావితమయ్యామో మీకు తెలుసు. దాదీజీ మురళి వినిపిస్తున్నప్పుడు అది వినేవారిని పరవశించేలాగా చేసేది. ఆ మురళి ధ్వనిని మొత్తం హాల్లోని వారంతా నృత్యం చేసేవారు. దాదీజీ కేవలం నిమిత్త భావంతో మురళిని వినిపించేవారు. కాబట్టి అంతటి ప్రభావం ఉండేది. ఆ మురళిలో దాదీజీ ఎప్పుడు ఏమీ కలపలేదు, ఎక్కడా మార్పులు చేయలేదు. బాబా మురళి ఎలా ఉందో, ఏది ఉందో దానిని అలాగే ఇతరులకు చేరవేసేవారు. ఒకసారి ఒక సెంటర్లో పెద్ద గొడవ జరిగింది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న టీచర్ మురళిని ఆధారం చేసుకుని అందరినీ ఉద్దేశించి విమర్శలు చేయడం లేక పాఠాలు చెప్పడం చేసేవారు. ఆ సమయంలో దాదీజీ మరియు దీదీజీ ఇద్దరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. నాకు దాదీలు దీదీల చుట్టూ ఉండడం చాలా ఇష్టం. కాబట్టి నేను కూడా వారితో కలిసి వెళ్ళాను. అప్పుడు దాదీజీ ఒక చక్కని పాఠం చెప్పారు. బాబా మురళిని ఎప్పుడు ఎవరికి పాఠం చెప్పడానికి లేక విమర్శించడానికి ఉపయోగించకూడదు. ఆ మాటను నేను నా మనసులో పదిలపరుచుకున్నాను.
దాది చూపించిన ఆ మార్గంలోనే నడవాలని నేను కూడా ప్రయత్నిస్తుంటాను. ఎప్పుడూ మురళిని ఎవరిని విమర్శించడానికి ఉపయోగించకూడదు. పాఠం చెప్పాలంటే మాధ్యమం ద్వారా మాత్రం చెప్పకండి. రెండవది, దాదీజీ మురళి వినిపించేటప్పుడు వారి సొంత సంస్కారాలు ఎప్పుడూ కనిపించేవే కావు. ఇది నిజం. మీరు కూడా ఈ విషయాన్ని గమనించవచ్చు. దాదీజీ తన సొంత సంస్కారాలను అణిచివేసి బాబా సంస్కారాలను ప్రదర్శించేవారు. బాబా 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 అంటూ ఉండేవారు. అలాగే దాదీజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నప్పుడు, దాది మీరు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కదా అని ఎవరైనా అంటే దాదీజీ ఏమని సమాధానం ఇచ్చేవారో తెలుసా? నేను అధిపతిని కాదు. ఒకవేళ నేను నన్ను అధిపతిగా భావిస్తే ఆ హెడ్ కాస్త హెడ్ ఏక్ తలనొప్పిగా మారుతుంది. నేను కేవలం ఒక సేవకురాలని మాత్రమే. బ్రహ్మబాబా ఎలాగైతే ఒబీడియంట్ సర్వెంట్, విధేయుడైన సేవకుడు, గాడ్ సర్వెంట్ అని రాసేవారో, అలాగే దాదీజీ కూడా మేము సేవకులము అని చెప్పేవారు. దాదీజీ ఎంత సరళంగా ఉండేవారో. ఈ రోజుల్లో ఒక సోదరి టీచర్ అయితే ఆమె చుట్టూ నలుగురు మనుషులు నడుస్తుంటారు. అప్పుడు ఒక టీచర్ వెళ్తున్నారని తెలుస్తుంది. కానీ దాదీజీ మాత్రం ఒంటరిగా నిలబడేవారు. ఏ ఆడంబరం లేకుండా ఒంటరిగా ఉండేవారు. కొన్నిసార్లు దాదీజీ నన్ను పిలిచేవారు. ఉదాహరణకు, దాది ఆఫీస్ ముందు నేను నిలబడి ఉన్నప్పుడు, లేక దాది గ్యాలరీలో ఉన్నప్పుడు నన్ను పిలిచేవారు. నేను అక్కడికి వెళ్ళి, దాది ఏదైనా పని ఉందా అని అడిగేదాన్ని. అప్పుడు దాది చూస్తూ నిశ్శబ్దంగా నాతో పాటు నిలబడు అని చెప్పేవారు. ఆ నిరాడంబరత, ఆ వినయం అటువంటిది. ఒకసారి 1969 ఆ సంవత్సరం మాట, దాదీతో కలిసి ఎన్నోసార్లు భోజనం చేశాను. అందులో ఒక సందర్భం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. మేము బెంగళూరు నుండి వచ్చాము. దాది మమ్మల్ని బాగా గుర్తించేవారు. దాదీపై యజ్ఞ నిర్వహణ భారం కూడా ఉండేది. అన్నీ ఆవిడ ఒక్కరే చూసుకునేవారు. భోజనానికి వెళ్ళడం, అందరినీ గమనించటం, ఇలా అన్ని పనులను చూసుకుంటూనే మా ఇద్దరు సోదరీమణులను చూసి, అంటే నేను, నా చిన్న చెల్లెలు చూసి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వస్తాను, మీతో పాటే భోజనం చేస్తానని చెప్పారు. ఆ ప్రదేశం ఇప్పుడు రతన్మోహిని దాది ఆఫీస్ ఉందో అక్కడ అప్పట్లో వరండా ఉండేది. అక్కడ నేలపై చాప వేసుకుని భోజనం చేసేవాళ్ళం. దాదీజీ రావడం లేదని చూస్తూ చాలా సమయం వేచి చూసాము. దాదీజీ మర్చిపోయారేమోనని అనుకున్నాం. భోజనానికి చాలా సమయం కావడంతో మేము మా ప్లేట్లు తీసుకుని తినడం మొదలుపెట్టాము. మేము తింటున్న సమయంలోనే దాదీజీ అక్కడికి వచ్చారు. దాదీజీ వచ్చి, నేను మీతో కలిసి భోజనం చేస్తానని చెప్పాను కదా అన్నారు. దాదీజీ అంత బిజీగా ఉన్న, అన్ని పనులు చూసుకుంటున్న, ప్రతి ఒక్కరిని, ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూనే ఉండేవారు. ఇప్పుడు నేను మీకు ఆ దృశ్యాన్ని వివరిస్తాను. ఇది మహామండలేశ్వర్ల సమ్మేళనం జరిగినప్పటి మాట. ఆ సమ్మేళనం గురించి మీకు చెప్తాను. పూర్వం నుండి మీరందరికీ తెలిసినట్లుగానే ప్రపంచంపై పురుషుల రాజ్యమే నడుస్తుంది. వారు ప్రతి రంగంలోనూ సోదరీమణులను వెనక్కి నెట్టి ఉంచారు. కానీ బాబా వచ్చి సోదరీమణులకు, మాతలకు గౌరవాన్నిచ్చి పైకి లేపారు. ఇప్పుడు చంద్రుడి పైకి పంపిస్తున్న మిషన్కు కూడా శివశక్తి అని పేరు పెట్టారు. అంటే బాబా వచ్చినప్పుడే ఈ మార్పు సాధ్యమైంది. వేద వ్యాసానందజీ అనే ఒక మహామండలేశ్వరుడు ఉండేవారు. ఆయన ఢిల్లీలో ఉండేవారు. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవారు. కొన్నిసార్లు హరిద్వార్లోని తన పెద్ద అఖాడాలో ఉండేవారు. ఒకసారి ఢిల్లీ స్టేషన్లో ఆయన పెద్ద దీదిని కలిశారు. అప్పుడు బ్రిజ్మోహన్ భాయ్ వారి ఫలాలు అందించమని చెప్పగా ఆయన పెద్ద దీది వైపు చూడకుండానే ముఖం అటు తిప్పుకొని ఫలాలు తీసుకున్నారు. హరిద్వార్లో కుంభమేళా జరిగినప్పుడు నది ఒడ్డున వారు కూర్చున్నప్పుడు ఇటువైపు నుంచి బ్రిజ్మోహన్ భాయ్ మాట్లాడుతూ ఉంటే అటువైపు నుంచి వేద వ్యాసానందజీ మాట్లాడుతుండేవారు. అప్పుడు ఆ చిన్న వ్యక్తి నా ఎదురుగా ఎలా మాట్లాడగలడని ఆయనకి కోపం వచ్చేది.
కానీ బ్రిజ్మోహన్ భాయ్ జ్ఞానం ఆధారంగా జవాబులు ఇచ్చేవారు. అది చూసి ఆయనకు మరింత కోపం పెరిగేది. ఒకరోజు ఈయన తనను తాను బ్రహ్మ అని ఎలా పిలుచుకుంటారు అని బ్రహ్మబాబాను ఉద్దేశించి అన్నారు. అప్పుడు దానికి బ్రిజ్మోహన్ భాయ్ సమాధానమిస్తూ, బ్రహ్మగారు అయినప్పటికీ పురుషుడు, కానీ మీరు పురుషుడై ఉండి సరస్వతి అని ఎలా పిలుచుకుంటున్నారని ప్రశ్నించారు. ఆయన పూర్తి పేరు వేద వ్యాసానంద సరస్వతి. అప్పుడు ఆయన పురుషుడైన బ్రహ్మ అని పిలుచుకోవచ్చు, కానీ మీరు సరస్వతి అని ఎలా పిలుచుకుంటారు అని అన్నారు. దాంతో అక్కడ చాలా చర్చ జరిగింది. ఆ తర్వాత మేళాకు సంబంధించిన అధికారి అక్కడ కూర్చొని ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించారు. ఈ వేద వ్యాసానందజీ మాకు ఒకసారి పిక్కి ఆడిటోరియంలో జరిగిన ధర్మ సంసాద్లో కలిశారు. అప్పుడు మేము ఆయన్ని మౌంట్ అబూకు రమ్మని ఆహ్వానించాము. దానికి ఆయన చాలా విన్నాను, ఎప్పుడైనా వస్తాను అన్నారు. ఆ తర్వాత డెహ్రాడూన్ మా ప్రేమ దీది చాలా శ్రమ పడ్డారు. ఆమె ఎంతో వినయపూర్వకంగా ప్రతి అఖాడా దగ్గరకు వెళ్ళి చాలా కష్టపడ్డారు. అలా వేద వ్యాసానందజీకి కూడా ఆహ్వానం అందించగా ఆయన దాన్ని అంగీకరించి మౌంట్ అబూకి వచ్చారు. అయితే ఈ మౌంట్ అబూకు వచ్చిన తర్వాత అదొక చాలా పెద్ద సమ్మేళనం. వారు అక్కడికి వచ్చినప్పుడు ఇంత విశాలమైనటువంటి సంస్థను మరియు ఇంత పెద్ద ప్రాంగణాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పెద్ద దాదీజీ ఏం చేశారంటే, బాబా చెప్పినట్లుగా గుణాలు పనికి వస్తాయి కానీ పదవులు కాదు అనే నినాదానికి తగినట్లుగా నడుచుకున్నారు. పదవులు కాదు, కేవలం గుణాల వలనే గౌరవం దక్కుతుంది. దాదీజీకి ఆ స్థానం దక్కిందంటే అది వారి గుణాల వలనే. అలాగే వారి నిమిత్త భావము మరియు నిర్మల భావము, నిరూపమైన వినయం కారణంగా ఆ గౌరవం లభించింది. దాదీజీ ఆ మహామండలేశ్వరుడి రాక కోసం అన్ని ఏర్పాట్లు చేయించారు. ప్రేమా దీది వచ్చి, దాది వాళ్ళు కేవలం దేశీ నెయ్యితో చేసిన ఆహారమే తింటారని చెప్పారు. దానికి దాదీజీ అలాగే దేశీ నెయ్యితోనే చేయిద్దామన్నారు. దాది వాళ్ళు ఒక పూట పక్కా భోజనం, మరో పూట కచ్చా భోజనం తింటారని అంటే అలాగే జరుగుతుంది అన్నారు. దాది వాళ్ళు నేలపై కూర్చుని భోజనం చేస్తారని చెప్పగానే దాదీజీ ప్రత్యేకంగా వారి కోసం చిన్న పీఠాలు ఏర్పాటు చేయించారు. చౌకీలు అంటారు కదా, వారు నేలపై కూర్చునే భోజనం చేసేలాగా ఏర్పాట్లు చేశారు. దాది వాళ్ళు భోజనానికి ముందు మంత్రాలు ఉచ్చరిస్తారు అని అంటే అది కూడా జరుగుతుంది అని దాది అన్నారు. ఇలా దాదీజీ వారి ప్రతి చిన్న కోరికను, ప్రతి నియమాన్ని పూర్తి చేశారు. అయితే ఏ మహామండలేశ్వరుడైనా తన పీఠాన్ని లేక స్థానాన్ని అంత తేలిగ్గా వదులుకుంటారా? నాకు బాగా గుర్తుంది, ఢిల్లీలోని టౌన్ హాల్లో ఒక రిసెప్షన్ జరిగింది. అందులో వేద వ్యాసానందజీని కూడా ఆహ్వానించారు మరియు బ్రహ్మకుమారిస్ని కూడా ఆహ్వానించారు. నేను బ్రహ్మకుమారిస్ తరపున అక్కడికి వెళ్ళాను. మేమందరం అలా కూర్చున్నాము. మా సీట్లు అలా కేటాయించబడి ఉన్నాయి. వేద వ్యాసానందజీ అక్కడికి వచ్చి చూశారు. అరే, తెల్లటి వస్త్రాలు ధరించిన సోదరి కూర్చుని ఉంది, అది కూడా సరిగ్గా నా పక్కనే నా వరుసలోనే కూర్చుని ఉంది అని ఆయన భావించారు. అప్పుడు ఆయన ఆ నిర్వాహకులతో, నేను ఈమె పక్కన కూర్చోను, నా సీటును ముందుకు మార్చండి అని అన్నారు. అది ఆ నిర్వాహకులకు చాలా పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ ఆయనతో అలా చెయ్యమంటే ఆయన కోపగించుకుంటారు, లేదంటే మా వైపు చెప్తే మేము కోపగించుకుంటాము. చివరికి బాబా చెప్పినట్లుగా సోదరీమణులే అన్నిటికీ సరైన సమాధానం ఇస్తారు. చివరికి వారు వచ్చి వేద వ్యాసానందజీ ఇలా అంటున్నారని చెప్పారు. అప్పుడు నేను ఏం పర్వాలేదు, మీరు ఆయన సీటును ముందుకు మార్చండి అని అన్నాను. అలా ఆయన సీటు కొద్దిగా ముందుకు మార్చబడింది. మరి మేమందరం యథావిధిగా అలాగే కూర్చున్నాము. అంతటి తీవ్రమైన వ్యతిరేకత వారి మనసులో ఉండేది. సోదరిమణులు మరియు మాతల పట్ల, ముఖ్యంగా బ్రహ్మకుమారిస్ పట్ల వారిలో ఒక రకమైన వ్యతిరేక భావం ఉండేది. కానీ వారు మధుబన్కి వచ్చినప్పుడు మరియు ఇదంతా ప్రత్యక్షంగా చూసినప్పుడు దాదీజీ తన సొంత సీటును కూడా వదిలిపెట్టి ఇతరులకు ఇచ్చేవారు. దాదీజీ ఎలాంటి ప్రత్యేకమైన పెద్ద సీట్ అంటూ ఏమీ ఉండదు. లేకపోతే పెద్దవారికి ఒక నిర్దిష్టమైన సీటు కేటాయించబడి ఉంటుంది. ఎవరు దానిని తాకడానికి కూడా
సాహసించరు. కానీ దాదీజీ సీటు ఎంతో సాదాసీదాగా ఉంటుంది. పెద్ద సంస్థకు హెడ్గా ఉన్నప్పటికీ దాదీ సీటు ఎంత సాదాసీదాగా ఉందో చూసి మనం ఆశ్చర్యపోతాం. మేము వెండి సింహాసనాలు ఏర్పాటు చేస్తాము అంటారు. కానీ ఇంత పెద్ద సంస్థకు అధిపతి అయినప్పటికీ దాది ఎంత సాదాసీదాగా ఉన్నారు. దాది యొక్క నిరాడంబరమైన వ్యక్తిత్వమే వారిపై ఎంతో ప్రభావం చూపింది. మరియు వినండి, వారు రాత్రంతా మేలుకుని ఇల్లంతా తిరుగుతూ ఉండేవారు. మేము చాలా పవిత్రంగా ఉంటాము, ఇక్కడ నిజంగా అలా ఉందో లేదో మాకు తెలిసిపోవాలని అనుకుని వారి రాత్రిపూట తిరుగుతూ వాతావరణాన్ని ఆ యొక్క వ్యాసానంద సరస్వతి గారు పరిశీలించేవారు. రాత్రి సమయంలో వారి శిష్యులు స్వయంగా తిరుగుతూ అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో గమనించేవారు. కానీ వారికి అక్కడ వాతావరణం అంతా పవిత్రంగా స్వచ్ఛంగా కనిపించేసరికి వారందరూ దాదీజీ ఎదుట తల వంచాల్సి వచ్చింది. ఆ తర్వాత దాదీజీ ఏం చేశారంటే, మహామండలేశ్వర్లందరూ తమ తమ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దాదీజీ రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరి గదికి వెళ్ళి పరిశీలించారు. బాబా ఎలాగైతే అందరి యోగక్షేమాలు చూసేవారో అలాగే ఎవరికైనా కంబలి కావాలా, రగ్గు కావాలా, లేక మరేదైనా అవసరం ఉందా అని తెలుసుకోవడానికి దాదీజీ ప్రతి ఒక్కరి గదికి వెళ్ళారు. చివరికి వారికి కూడా కొంచెం సిగ్గు అనిపించి, దాదీజీ మీరందరి గదులకు ఇలా ఒక్కొక్కరుగా రావద్దు, మేమే అందరం ఒకే గదిలోకి వస్తామని అన్నారు. అలా వారందరూ ఒకే గదిలో సమావేశమై దాదీజీతో నిమిత్త మరియు నిర్మల భావం గురించి చర్చించారు. దాని ఫలితంగా మరుసటి రోజు వేద వ్యాసానందజీ తన ప్రసంగంలో మాట్లాడుతూ, ఈ బ్రహ్మకుమారులు నేను ఏదో అనుకున్నాను కానీ వాస్తవం వేరు అని అన్నారు. నిన్నటి మురళిలో కూడా అదే విషయం ఉంది. మండలేశ్వర్లే స్వయంగా మా అఖాడాకు వచ్చి బ్రహ్మకుమారి సోదరిమణులే మా ఆశ్రమాన్ని నిర్వహించండి అని కోరుకుంటారు అని చెప్పాడు కదా బాబా. వారు ఏమన్నారంటే, దాది మాకు బ్రహ్మకుమారి సోదరిమణుల్ని ఇవ్వండి, వారు మా ఆశ్రమానికి వచ్చి నిర్వహించాలని కోరేవారు. ఆ తర్వాత దాదీజీతో, దాది నా శిష్యులందరూ మరియు మా అఖాడా అంతా మీ సేవ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. వారు ఏమన్నారంటే, దాది మాకు బ్రహ్మకుమారి సోదరిమణులు ఇవ్వండి, వారు మా ఆశ్రమానికి వచ్చి నిర్వహించాలని కోరేవారు. ఆ తర్వాత దాదీజీతో, దాది నా శిష్యులందరూ మరియు మా అఖాడా అంతా మీ సేవ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. అంతేకాకుండా దాది మీరు నన్ను మీ తమ్ముడుగా స్వీకరించడానికి అంగీకరిస్తారని అడిగారు. దాదీజీ వెంటనే రాఖీలను తెప్పించి స్టేజ్ మీదనే ఆయనకు రాఖీ కట్టారు. ఇది మన దాది యొక్క నిమిత్త మరియు నిర్మల భావాల యొక్క గొప్ప ప్రభావం. మన దాది ఎంత నిమిత్త భావం కలవారో, ఎంత నిర్మలంగా ఉంటారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఒకసారి ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. దాదీజీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొనేవారో అందరూ ఆశ్చర్యపోయేలాగా ఉండేది. ఏ పెద్ద నాయకుడైనా, మహామండలేశ్వరుడైనా, లేక ఎలాంటి ప్రముఖ వ్యక్తి అయినా సరే దాదీజీ యొక్క ఆప్యాయతకు, నిరాడంబరతకు తల వంచాల్సిందే. వారిలోని ఆ దివ్య గుణాలే అందరి హృదయాల్ని గెలుచుకునేవి. ఏ సందర్భంలోనైనా సరే తమ గొప్పతనాన్ని ప్రదర్శించకుండా అందరితో కలిసిపోయే ఆ స్వభావమే దాదీజీని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. బాబా నేర్పించిన ఆచరణాత్మక జ్ఞానాన్ని వారు తమ జీవితంలో సంపూర్ణంగా ఆచరించి చూపించారు. ఒకసారి ఒక ఆఫీసర్ మా సెంటర్కి వచ్చారు. మా సెంటర్ గేట్ దగ్గర డ్యూటీలో ఉన్నవారు ఆయన్ని లోపలికి రాకుండా ఆపారు. ఆ సమయంలో నేను ఇష్యూ దాది గారి ఆఫీస్ ముందు నిలబడి ఉండగా గేటు దగ్గర ఏదో గొడవ జరుగుతున్నట్లు అనిపించి దాదిగారు అక్కడికి వెళ్ళారు. నేను కూడా దాదిగారి వెంటే వెళ్ళాను. అక్కడ జరిగిన గొడవ ఏంటంటే, ఆ ఆఫీసర్ నేను పోలీస్ యూనిఫామ్లో ఉన్నాను, కనీసం ఎవరి కారును ఆపాలో ఎవరిని ఆపకూడదో కూడా తెలియదా, నన్నే ఎందుకు ఆపారు అని చాలా కోపంగా వాదిస్తున్నారు. ఆ పరిస్థితిని చూసిన దాదిగారు వెంటనే తన 2 చేతులను జోడించి నమస్కరిస్తూ, ఆయన చేసిన పనికి బదులుగా నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను, ఆ అన్నయ్యకి తెలియక అలా జరిగింది అని చాలా వినయంగా చెప్పారు. ఆ తర్వాత నేను ఆ ఆఫీసర్తో, మీకు తెలుసా ఈయన ఆపిన ఈమె మన సంస్థకు చీఫ్ అని చెప్పాను.
తన సంస్థకు ప్రధాన అధినేత అయి ఉండి ఎంతో వినయంతో చేతులు జోడించి క్షమాపణ కోరడం చూసి ఆ ఆఫీసర్ ఎంతో సిగ్గుపడ్డారు. వెంటనే దాదిగారి పాదాలకు నమస్కరించారు. దాదిగారి ఈ నిమిత్త భావం మరియు నిర్మాణ భావం అనే గుణాలు అందరిపై ఎంతటి ప్రభావం చూపుతాయో దానికి ఇదే నిదర్శనం. దాదిగారి యొక్క ఈ నిమిత్త మరియు నిర్మాణ భావం యొక్క ప్రభావంతోనే ఈ సంస్థ విజయ పతాకం ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడుతుంది. దాదిగారు పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలిసినప్పుడు ఒక చిన్న చిన్న పిల్లల వలె చాలా సరళంగా ఉండేవారు. అలాగే అవసరమైనప్పుడు ఒక అధికారిలాగా కూడా బాధ్యతలను నిర్వహించేవారు. సమయాన్ని బట్టి చిన్నగా మారడం, సమయాన్ని బట్టి పెద్దగా అంటే బాధ్యతాయుతమైన స్థితిలో నిలబడడం ఇది దాదిగారి ప్రత్యేకత. అలాంటి దాదిగారు మరొకరు దొరకడం అసాధ్యం. దాదిగారి హృదయం ఎంతో స్వచ్ఛమైనది, నిర్మలమైనది మరియు పారదర్శకమైనది. ఒకసారి ఎవరైనా వ్యక్తి వచ్చి దాదిగారి ముందు గట్టిగా అరవడం లేక కోపంతో మాట్లాడడం వంటివి చేస్తే దాదిగారు ఏమీ అనకుండా చాలా ప్రశాంతంగా వినేవారు. వారు మాట్లాడి ముగించాక దాదిగారు, సరే మీ మాట పూర్తయిందా, అయితే ఇప్పుడు వెళ్ళి బాబా గదిలో కూర్చోండి అని ఎంతో ప్రేమగా చెప్పేవారు. వారు వెళ్ళిన తర్వాత కూడా దాదిగారు నన్ను ఎందుకు ఏమీ అనలేదు, ఏదో ఒకటి అని ఉంటే బాగుండేది కదా అని అనుకునేవారు. దాదిగారు మాత్రం మౌనంగానే ఉండేవారు. అంటే అక్కడ ఉన్నటువంటి వారు అలా అనుకునేవారు, నన్ను దాది ఎందుకు ఏమీ అనలేదు, మౌనంగా ఎందుకున్నారు, అనాల్సింది కదా అని అనుకునేవారంట. అంటే అక్కడ ఎంత గొడవ పడినా అరిచినా దాది ఏం అనలేదు కదా, బాబా రూమ్లో వెళ్ళి కూర్చోమన్నారు కదా, అంటే ఎందుకు ఏం అనలేదు అని అనుకునేవారంట అక్కడ అక్కయ్యలు. మేము దాదిగారి అడుగుజాడల్లో నడుస్తూ దాది బాబా నుండి నేర్చుకున్న విషయాలను ఇతరులకు నేర్పిస్తూ ముందుకు సాగుతున్నాం. దాదిగారు అందరి యొక్క సామర్థ్యాన్ని పెంచటంలో ఎంతో ప్రత్యేకత చూపేవారు. నాకు దాదిగారితో గడిపిన అనేక అనుభవాలు ఉన్నాయి. ప్రతి అడుగులను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఒకసారి కలకత్తాలో చాలా పెద్ద మేళా జరిగింది. సాధారణంగా అక్కడ మీడియా వారు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ మాకు తెలిసిన కమలేష్ అక్కయ్య గారు మరియు అవిబాయ్ ప్రతి ఒక్క పత్రిక కార్యాలయానికి వెళ్ళి ప్రయత్నించడంతో చివరకు చాలామంది మీడియా ప్రతినిధులు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో దాదిగారు నన్ను పిలిచి, ఆశ, ఈ మేళాకు సంబంధించి ప్రెస్ రిలీజ్ రాయి అని చెప్పారు. అప్పట్లో ఆ పనిని జగదీష్ అన్నయ్య గారు చూసుకునేవారు, కానీ ఆయన అప్పుడు అక్కడ లేరు. దాంతో దాది నేను ఇంతవరకు ఎప్పుడు ప్రెస్ రిలీజ్ రాయలేదు అని చెప్పాను. దానికి దాదిగారు, ఎప్పుడో ఒకసారి మొదటిసారి రాయక తప్పదు కదా, ఆ రోజు ఈ రోజే అని భావించి రాయి అని ప్రోత్సహించారు. దాదిగారు చెప్పినట్లే నేను రాశాను. మరుసటి రోజు వార్తాపత్రికలలో అది చక్కగా ప్రచురితమైంది. ఇలా దాదిగారు మీలోని బలహీనతలను తీసివేసి మీలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపుతారో చూశారు కదా. దాదిగారు తన సొంత అనుభవాలను ఉదాహరణగా చెప్తూ మాకు శక్తిని నింపేవారు. ఒకసారి దాదిగారు మాతో ఇలా అన్నారు, అసలు ఈ యజ్ఞంలో లిటరేచర్ ఎవరు రాశారో మీకు తెలుసా? జగదీష్ అన్నయ్య గారు తర్వాత వచ్చారు. ఆనంద్ కిషోర్ అంతకంటే తర్వాత వచ్చారు. కానీ ఈ యజ్ఞంలో మొదటిగా సాహిత్యం రాసింది నేనే. ఇలా తన గురించి తాను చెప్పుకుంటూ మాలో ధైర్యాన్ని, శక్తిని నింపేవారు. ఆ తర్వాత ఒకసారి నా చెయ్యి విరిగినప్పుడు, ఫ్రాక్చర్ అయినప్పుడు మధుబనంలో వార్షిక సమావేశం జరుగుతుంది. నేను దాదిగారితో, దాది నా చెయ్యి విరిగింది, నేను మధుబనం సమావేశానికి రాలేనని చెప్పాను. దానికి దాదిగారు ఇచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యం వేస్తుంది. దాదిగారు చెయ్యి విరిగింది కదా, కాళ్ళు అయితే బాగున్నాయి కదా, కాళ్లతో నడుచుకుంటూ సమావేశానికి రా, చెయ్యి బాగుపడాల్సిన అవసరం లేదు, చెయ్యి బాగుండాల్సిన అవసరం లేదు, సమావేశానికి ఖచ్చితంగా రావాలని చెప్పారు. మరొకసారి దాది చంద్రమణి గారితో కలిసి నేను కర్ణాటకలో 1.5 నెలల పాటు పర్యటించాను. ఆ పర్యటన అంతా రోడ్డు మార్గంలో అంబాసిడర్ కారులో సాగింది. కారు ముందు 3 అన్నయ్యలు, వెనక మేము 3 అంటే దాది, చంద్రమణి గారు మరియు నేను కూర్చునేవాళ్ళం. ఆ పర్యటనలో నాకు పగలపూట కూడా అనేక కార్యక్రమాలు ఉండేవి. దాంతోపాటు దాదిగారు చేసే సంభాషణలను, వారు చెప్పే విషయాలు నేను అనువాదించి వినిపించాల్సి వచ్చేది. అంటే నా పని సాధారణంగా కంటే రెట్టింపు ఉండేది. ఆ 1.5 నెలల పాటు చాలా కష్టపడి పని చేయాల్సి వచ్చింది. ఆ పర్యటన చివరిలో నాకు ఒక తీవ్రమైన జ్వరం వచ్చింది. అదే జ్వరంతో
నేను మధుబనానికి చేరుకున్నాను. నన్ను పిలవమని దాదిగారు కబురు పంపారు. ఒకరు దాది ఆశాకు జ్వరం ఉంది అని చెప్పినా దాదిగారు పర్వాలేదు పిలవండి అని పట్టుపట్టారు. ఎందుకంటే దాదిగారు ఆ పర్యటనకు సంబంధించిన విషయాలన్నీ వినాలని అనుకుంటున్నారు. దాదిగారు పిలిచారంటే కాదనలేము కదా, అందుకే జ్వరం ఉన్నా సరే నేను వెళ్ళాను. నేను దాదిగారి వద్దకు వెళ్ళగానే శభాష్ అని మెచ్చుకుంటారని ఆశించాను. కానీ దానికి భిన్నంగా దాదిగారు నన్ను చూడగానే ఓడిపోయావని అన్నారు. నాకు ఆ మాట వినగానే బాధ అనిపించింది. ఎందుకు అలా అన్నారని అర్థం కాలేదు. అప్పుడు దాదిగారు సేవ చేసిన తర్వాత అనారోగ్యపడడం ఏంటి, అసలు జబ్బు పడకూడదని చెప్పారు. నన్ను విశ్రాంతి తీసుకోమని కూడా చెప్పకుండా నాతో పాటు కిందకిరా, ఆబు వెళ్దాం, దారిలో నాకు పర్యటన విషయాలన్నీ చెప్పు అని నన్ను తనతో పాటు తీసుకుని వెళ్ళారు. ఆ రోజుల్లో మాకు ఇప్పుడున్నట్లుగా కార్లు ఉండేవి కావు. జీపులో ప్రయాణించే వాళ్ళం. ఆ జీపులో కిందకి వెళ్తున్నప్పుడు, తిరిగి పైకి వస్తున్నప్పుడు దారి పొడవునా దాదిగారికి పర్యటన వివరాలన్నీ చెప్పాను. నేను తిరిగి వచ్చేసరికి నా జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఇది దాదిగారి ప్రత్యేకత. వారు మిమ్మల్ని సేవలో నిమగ్నం చేస్తారు. అదే సమయంలో వారి దీవెనలతో మీ అనారోగ్యాన్ని కూడా పోగొడతారు. ఇలా దాదిగారి జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. బాబా ముందు దాదిగారు ఒక చిన్న పిల్లలాగా ఉండేవారు. అది మేము స్వయంగా కూడా చూసాము. సాకార బాబా అయినా లేక అవ్యక్త బాబా అయినా మీరు దాదిగారి డాక్యుమెంటరీలు లేక వీడియోలు చూస్తే బాబా ముందు దాదిగారు ఒక చిన్న పసిపిల్లలాగా ఉండేవారు. బాబా ముందు దాదిగారిలో ఉన్న ఈ వినయపూర్వకమైన రూపం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనకు కూడా పదవులు, హోదాలు లేక మరి ఇతర విషయాల ప్రభావం మనపై పడకుండా ఉన్నప్పుడే ఆ నిజమైన స్వరూపం మనలో సజీవంగా ఉంటుంది. మన హోదా ఏదైనా సరే ఆ ప్రభావం మన మనసుపై పడితే మనం చేయాల్సిన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేము. ఢిల్లీలో డైమండ్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ఆ డైమండ్ జూబ్లీ కార్యక్రమం కోసం ఇందిరాగాంధీ స్టేడియాన్ని ఎంపిక చేశారు. ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, బాల గంగాధర్ స్వామి ఇలా ఎంతోమంది పెద్ద పెద్ద ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఈ సుదీర్ఘమైన కథ ఆ స్టేడియంలో దాదాపు 20,000 మంది అన్నయ్యలు, అక్కయ్యలు హాజరు కావాల్సి ఉంది. ఆ సమయంలో శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా ఉండేవారు. హెచ్డి దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. అలాగే ఢిల్లీ గవర్నర్గా హెచ్ఆర్ ఖన్నా గారు మరియు ముఖ్యమంత్రిగా సాహెబ్ సింగ్ వర్మ గారు ఉన్నారు. ఇందిరాగాంధీ స్టేడియానికి సంబంధించిన మేనేజర్లు సాధారణంగా ఇతరుల నుండి కానుకలు లేక మర్యాదలను ఆశిస్తుంటారు. కానీ మేము ఒక ఆధ్యాత్మిక సంస్థకు చెందిన వారం కాబట్టి మేము ఎవరికి అలాంటివి ఇవ్వము. కేవలం టీ, టోలీ మాత్రమే ఇస్తాం, కానీ డబ్బులు మాత్రం ఇవ్వము. మీరు మీ విధిలో ఉన్నారు, మీ డ్యూటీని మీరు చేస్తున్నారు కాబట్టి మీ డ్యూటీ మీరు చేయండి. టీ, నీళ్లు వంటివి అందరూ తాగుతున్నట్లు మీరు తాగుతారు, అంతేకాని అదనంగా డబ్బులు మాత్రం రావు అని స్పష్టం చేశాము. అయితే ఆ మేనేజర్కు డబ్బులు కావాల్సి ఉండేది. అందువల్ల ఆయన మనపై కొంచెం కక్ష సాధించాలని అనుకున్నాడు. జగదీష్ భాయ్ ఆ మేనేజర్కు కనీసం ఒక పెన్ను కూడా ఇవ్వలేదు. దాంతో ఆ మేనేజర్ ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. నేరుగా రాష్ట్రపతి భవన్కు లేఖ రాస్తూ ఈ హాల్ దేశ అధ్యక్షులు వచ్చే స్థాయికి తగినట్లుగా లేదు అని ఫిర్యాదు చేశాడు. సరిగ్గా కార్యక్రమానికి ఒక్కరోజు ముందు రాష్ట్రపతి భవన్ నుండి గుర్రంపై వస్తున్న ఒక సందేశవాహకుడు ఒక లేఖను తీసుకుని వచ్చాడు. విదేశాల నుండి ఎంతోమంది అతిథులు వచ్చారు. దాదీలు అందరూ వచ్చారు. దేశం నలుమూలల నుండి ఎంతోమంది తరలి వచ్చారు. కానీ ఆ ఉత్తరం చూస్తే ఈ కార్యక్రమం రద్దు చేయబడిందని ఉంది. ప్రెసిడెంట్ ఆఫీసులో ఉన్న సెక్రటరీలో చాలా మందితో మాకు మంచి సంబంధాలున్నాయి. కేవలం టాప్లో ఉన్న ఐఏఎస్ అధికారితో మాత్రం పరిచయం కొంచెం తక్కువగా ఉండేది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ప్రధాని భద్రతా సిబ్బంది వచ్చి స్టేడియాన్ని పరిశీలించి అన్నీ బాగున్నాయని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పుడు అన్ని ఏర్పాట్లు సక్రమంగానే ఉన్నట్లు తేలింది. కానీ ఆ మేనేజర్ మాత్రం పైకప్పుపై పావురాలు వాలి రెట్ట వేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని ఆపడానికి అక్కడ సరిగ్గా నెట్ ఏర్పాటు చేయలేదని చెప్పాడు. పావురాల
వ్యర్థాలు పడే అవకాశం ఉంది కాబట్టి కారణం చేత రాష్ట్రపతి గారు ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని పేర్కొన్నాడు. ప్రధాని భద్రతా సిబ్బంది అన్ని పరిశీలించి వెళ్ళినా ఈ ఒక్క చిన్న కారణం వల్ల సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. మేము ప్రతి చోట తిరిగాము, ఎవరిని సంప్రదించాలో అందరినీ సంప్రదించాము, కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఇది భద్రతకు సంబంధించిన విషయం కావడంతో భద్రతా విషయంలో ఎవరు ఎలాంటి రాజీ పడడానికి సిద్ధంగా లేరు. మిలిటరీ సెక్రటరీని సంప్రదిస్తే ఆయన కూడా స్పష్టంగా నో అని చెప్పారు. చివరికి రాష్ట్రపతి గారు సతీమణి విమలా శర్మ గారికి ఫోన్ ద్వారా సంప్రదించాం. ఆమె స్పందిస్తూ సరే నేను రాత్రికి ఆయనతో మాట్లాడతానని చెప్పారు. ఆ సమయంలో మేము ఢిల్లీలోని పాండా భవనంలో కూర్చుని తీవ్రమైన టెన్షన్తో ఎదురు చూస్తున్నాం. దాదిగారు మాత్రం పైన కూర్చుని అందరూ అక్కయ్యలతో కలిసి కూర్చున్నారు. ఈ కార్యక్రమం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుందని ఎలాంటి చిన్న ఆధారం కూడా మాకు దొరకలేదు. ఈ కార్యక్రమం పూర్తిగా రద్దు అయిపోతుందేమోనని అందరూ అనుకున్నారు. చివరికి ఎవరో ఒకరు ఒకవేళ రాష్ట్రపతి గారు రాకపోయారు, దానివల్ల మనకేం నష్టం, మన పబ్లిసిటీ అయితే జరుగుతుంది కదా అని కూడా ఎవరో అన్నారు. కానీ ఆ ఆలోచన దాది గారికి అంతగా నచ్చలేదు. దాది గారు వెంటనే లేదు, రాష్ట్రపతి గారు ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని స్పష్టం చేశారు. ఆ తర్వాత మేము రాష్ట్రపతి గారి సతీమణికి చెప్పిన మాటను గుర్తు చేస్తూ ఆమె ద్వారా రాష్ట్రపతి గారికి ఈ విషయాన్ని చేరవేయాలని ప్రయత్నించాం. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరితోనైతే మేము ఎప్పుడు మాట్లాడలేదో ఆ ముఖ్య కార్యదర్శికి స్వయంగా ఫోన్ కనెక్ట్ చేశాము. బ్రిజ్ మోహన్ భాయ్ ఆ సెక్రటరీకి ఫోన్ చేసి మాట్లాడారు. కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల అంత పెద్ద సంస్థకు ఎలాంటి నష్టం జరగకూడదని ఆయన ఆ అధికారితో వివరించి చెప్పారు. అన్నయ్య గారు చెప్పిన మాట ఆ ఐఏఎస్ అధికారి మెదడులో బాగా నాటుకుంది. అప్పుడు ఆయన మీరు అన్ని భద్రతా ఏర్పాట్లు సరిగ్గా చేశారని అడగగా అవును అన్నీ చేశామని అన్నయ్య గారు సమాధానం చెప్పారు. బ్రిజ్మోహన్ భాయ్ గారు ఆ అధికారితో మాట్లాడుతూ మీరు చెప్పినట్లుగా పైన పావురాలు రాకుండా నెట్ ఏర్పాటు చేయించాలా అని అడగగా మేము స్వయంగా దగ్గరుండి ఆ నెట్ను కొనిపించి మరీ కట్టించామని చెప్పారు. అలాగే భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన మిగతా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశామని చెప్పారు. ఒక ఐఏఎస్ అధికారిగా ఆయన ఆలోచించి కేవలం ఒక వ్యక్తి చేసిన చిన్న కక్ష సాధింపు చర్య వల్ల ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక సంస్థకు నష్టం జరగకూడదని భావించారు. ఆ తర్వాత అధికారి ఆలోచించి సరే ఈ విషయం గురించి నేను రేపు ఉదయం మీకు ఫోన్ చేసి చెప్తానని అన్నారు. దానికి అన్నయ్య గారు కానీ రేపే మా కార్యక్రమం ఉంది కదా అని ఆందోళనగా చెప్పారు. దానికి ఆ సెక్రటరీ అంతకంటే ముందు ఏమీ చేయలేను, మీతో మాట్లాడిన ఆ 10 నిమిషాల తర్వాత నేను ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఉదయాన్నే నిర్ణయం చెప్తానని అన్నారు. మాకు మాత్రం ఆ రాత్రంతా గడపడం ఎంతో కష్టంగా అనిపించింది. క్షణం బాబా బాబా అంటూ ఎంతో ఉత్కంఠతో గడిపాము. మేము అలాగే ఆందోళనలో ఉంటూ బాబా బాబాని స్మరిస్తున్న సమయంలో నేను నా గదిలోకి రాగానే ఫోన్ మోగింది. అది పార్లర్ లైన్ కావడంతో నేను ఫోన్ రిసీవర్ ఎత్తి మాట్లాడాను. అవతలి వైపు నుండి సెక్రటరీ గారు మాట్లాడుతూ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది, ఎలాంటి మార్పు లేదు, మీ కార్యక్రమాన్ని మీరు జరుపుకోవచ్చని చెప్పారు. ఆ సెక్రటరీ గారు ఫోన్ చేసి కార్యక్రమం ఇలా జరుపుకోవచ్చని చెప్పారు. ఎలాంటి రద్దు లేదని చెప్పడంతో మా అందరికీ ప్రాణం లేచినట్లు అనిపించింది. ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆ అడ్డంకికి తొలగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం ఎంతో విజయవంతంగా దివ్యంగా నిర్వహించబడింది అంటూ ఇది క్లోజ్ చేశారు. అచ్చా, ఓం శాంతి.